చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాల ప్రపంచ యాత్ర ముగించుకొని 6వ సంవత్సరం ప్రపంచ యాత్రలోకి అడుగుపెట్టాం. కరెక్ట్‌గా 2021 మార్చి 17వ తారీఖున ఈ యెల్లో టీ షర్ట్ వేసుకొని అమ్మ నాన్నకి కాళ్ళకి దండం పెట్టి ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని వచ్చానండి. మొత్తం ప్రపంచాన్ని దుమ్ము దులిపేశాను. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, చేతిలో 60,000 ఉన్నాయి, ఏదో అవుతుందని చెప్పి ప్రపంచం మీద దండయాత్ర చేశాను. కళ్ళు మూసుకొని తెరిచేలోగా 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో మీకు 7 ఖండాలను, 7 ప్రపంచ వింతలను, ఉత్తర ధ్రువాలను, దక్షిణ ధ్రువాలను, సప్త సముద్రాలను, 5 మహాసముద్రాలను, కొండలను, కోణలను, అగ్ని పర్వతాలను, పాపలను, ఆటలను, అబ్బో ఒకటేటి ఒక అద్భుతాలు, మహా అద్భుతాలు చూపించాను. ఇదంతా మీ దయ వల్ల. నిజంగా 60,000 60,000తో వచ్చిన నేను ఇప్పుడు ఒక ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించాను, ఇంత పెద్దవాడిని అయ్యానంటే దాని అందరికీ మీ సపోర్ట్, మీ లేకపోతే నేను లేను. ఏ పని చేసినా నేను నిస్వార్థంగా అంకిత భావంతో చేశాను. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోయాక ప్రజల కోసం పోరాడాను. బెట్టింగ్ యాప్లైనా కావచ్చు, ఇప్పుడు పోరాడుతున్న మత విద్వేషాలైనా కావచ్చు. ఇప్పుడు ఏదైనా ప్రజలకు ఇంపార్టెంట్ అయినది, అది మనం ఏమైనా కూడా వెనకొంచి వేయకూడదు. ఇప్పుడు నేను మత విద్వేషాల మీద పోరాడుతున్నాను అంటే అది దేశానికి, యువత భవిష్యత్తుకి చాలా చాలా అవసరం. సో ఒక ఎండ్ అంటూ వస్తుంది. మత విద్వేషాల మీద గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు మనం ఇది వదిలేసి మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం. సో ట్రావెలింగ్ అయితే బ్రేక్ పడింది. ఇప్పటికీ నేను మీకు చూపించింది 70 దేశాలు, 197 దేశాల్లో 70 దేశాలే మీకు చూపించాను. ఇంకా మీకు 127 దేశాలు బాకీ పడ్డాను. అవన్నీ చూపిస్తాను. నేనేం ముసలోడిని అయిపోలేదు, ఒంట్లో సత్వం ఉంది, ఏ అనారోగ్యం పాలవ్వలేదు. కొండలు కోణలు, అగ్నిపర్వతాలు త్వరకోటి మీసం మెలేస్తాను. కిలిమంజారో కొండలో ఎక్కను, ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేనా, అన్నీ చూపిస్తాను. కైకు కంగారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నెమ్మదిగా ప్రపంచాన్ని, ఆటల్ని, ఆనందాలని అన్నీ మీకు వస్తాయి త్వరలో. కాకపోతే ముందు మత విద్వేషాలు అయితే అవని అని మనం దాని మీద ఉన్నప్పుడు దాని మీద మాట్లాడి దాని మీద అవేర్నెస్ వీడియోలు చేసి ప్రజల్ని మనకి అవేర్నెస్ చేయాలి. అది ఇంపార్టెంట్.